సిఆర్ న్యూస్ కి స్వాగతం. గూడూరు స్వరసుందర్ మిమిక్రీ రాకేష్ కు త్రియం పురస్కారం. హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో జరిగిన త్రియం ఫెస్టివల్ లో భాగంగా మాజీ రాజ్యసభ సభ్యులు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి సలహాదారులు విహెచ్ హనుమంతరావు చేతుల మీదుగా మిమిక్రీ రాకేష్ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ రాకేష్, రాఘవ, మల్లం రమేష్, భవిరి శివ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుండి తీవ్రమైన ఎండ ఒక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలు వర్షం కురియడంతో వాతావరణం చల్లబడింది. దీంతో ప్రజలు సేద తీరారు. వీడికి వచ్చిన మాట కదా నేను డబ్బులు తెచ్చేస్తాను. తెస్తా మీరు ఫోన్ చేయలేదు. మనుగోలులోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం సందర్భంగా ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని ప్రజలు, రైతులు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జలజాక్షి, మండల ఉప తహసీల్దార్ ప్రదీప్ కుమార్, డిప్యూటీ ఎంపీడీఓలు గరుడయ్య, శ్రీనివాసులు, మండల విద్యాశాఖ అధికారి నరేష్ కుమార్, ఐసీడీఎస్సీ డిపిఓ విజయలక్ష్మి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విత్తనాలు నేలలో నాటితే చెట్టుగా మారి ఒక తరానికి నీడనిస్తుంది. అదే పెట్టుబడి భూమిపై పెడితే 10 తరాలకి ధైర్యాన్ని ఇస్తుంది. భూమి ఎప్పుడు మోసం చేయదు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్ గూడూరు సమీపంలో చిలుకూరు పోలీస్ స్టేషన్ వెనక భాగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గూడూరు ప్రాంతానికి అతి చేరువలో 25 ఎకరాలలో అద్భుతమైన వెంచర్. చుట్టూ కాంపౌండ్ వాల్, పిల్లల కోసం ఆధునిక పార్క్ అండ్ ఓపెన్ జిమ్, క్రికెట్ టర్ఫ్, నూడా అండ్ జిఎంసీ అప్రూవ్ లేఅవుట్, 40 ఫీట్ సిసి రోడ్, చుట్టూ పచ్చని వాతావరణం, పుష్కలమైన నీటి వనరులతో సకల సౌకర్యాలతో కూడిన వెంచర్. నమ్మకమైన పెట్టుబడి. ఇంద్ర ప్రాపర్టీస్, మీ భవిష్యత్తుకు బలమైన అడుగు. తిరిగి వార్తలకు స్వాగతం. మనుబోలు మండలంలో సోమవారం ఉదయం నుండి వాతావరణం ఎండ తీవ్రంగా ఉండడంతో అధిక ఉష్ణోగ్రత ఏర్పడింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతం నుండి వాతావరణం మారి ఆకాశంలో మబ్బులతో చీకట్లు అలుముకున్నాయి. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఎదురుగాలులో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడింది. ఉరుములు మెరుపులతో పిడుగులు పడినట్లు పెద్ద శబ్దాలు రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. జీవన ఎరువులు మిషన్ ప్లాంటేషన్ విధానాన్ని ప్రతి రైతు అవగాహనతో సాగు చేయడం ద్వారా స్వల్ప ఖర్చు, అధిక ఆదాయాన్ని పొందగలుగుతారని పొదలకూరు వ్యవసాయ క్షేత్ర శాస్త్రవేత్త సురేఖ రైతాంగానికి సూచించారు. ఈ సందర్భంగా ఆత్మ ఆర్పిఎల్ఐ ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని రైతులకు తుమ్మల తలపూరు విద్యుత్ సబ్ స్టేషన్ ఎదురుగా పిచ్చిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో రైతులతో అవగాహన సమావేశం నిర్వహించారు. కలిచేడు ఛాంపియన్ రైతు పిచ్చిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలో ఫార్మర్ మిషన్ ప్లాంటేషన్ విధానంపై ప్రదర్శన క్షేత్రంలో రైతులకు పొదలకూరు వ్యవసాయ క్షేత్ర శాస్త్రవేత్త సురేఖ రైతులకు రసాయనిక ఎరువులో జీవన ఎరువులకు ఉన్న వ్యత్యాసాన్ని ఆమె రైతులకు ఉదాహరించారు. మిషన్ ప్లాంటేషన్ స్వల్ప ఖర్చుతో పాటు జీవన ఎరువుల ద్వారా పైరు ఎదుగుదల అధిక దిగుబడిని పొందవచ్చునని రైతు సోదరులకు సూచించారు. బర్రె, ఆవుల, గొర్రెల ఎరువులు కూడా పైరు ఎదుగుదలకు సారవంతంగా పోషకాలను అందించగలుగుతాయని చెప్పారు. రసాయనిక ఎరువులు, పురుగుల మందుల అధిక వాడకాన్ని తగ్గించుకోవాలని ఆమె రైతు సోదరులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సైదాపురం మండల వ్యవసాయ అధికారిని పి హైమావతి మాట్లాడుతూ రైతులకు ఛాంపియన్ రైతు పిచ్చిరెడ్డి క్షేత్ర రోడ్డు పక్కనే ఆయన చేసే సాగు విధానాన్ని ప్రతి రైతు ఆయన్ని ఫాలో అవ్వడం ద్వారా ప్రతి ఒక్కరూ వరి సాగులో ఆదాయ మార్గాన్ని అనుసరించవచ్చున్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మల తలుపూరు గ్రామ పెద్ద గుత్త కృష్ణయ్య నాయుడు, పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు. సన్న ఆకు ఉంటుంది, పచ్చాకు. ఇప్పుడు చాలా వరకు నశించిపోయింది మేడం. అది మన రైతులు వేయడం పొలం నుంచి న్యాచురల్ గా పెరగడంలో అంటే దాంతో అంటే కొంత అది కూడా వేసుకుంటే మనకు ఉపయోగం ఉంటుంది. కేవీకే నెల్లూరులో కొంత వాళ్ళు డెవలప్ చేస్తారు, ఎక్కువ ఇవ్వరు కానీ అంతే ఇస్తారు. అంటే ఏదైనా వాళ్ళు అందరికీ అందుబాటులో. దాన్ని మీరు ఏం లేదనుకుంటే
ఏంటంటే మనం మీరు కార్డులో ఉంటది, మీరు చూసే ఉంటారు నత్రజని లభ్యత శాతం ఎంత, భాస్వరం లభ్యత శాతం అంత, పొటాషియం లభ్యత శాతం ఉంటది. కొన్నిట్లో ఏంటంటే హైలో ఉంది. మన నెల్లూరు జిల్లాలో నాకు తెలిసినంత వరకు భాస్వరం నిల్వలు చాలా ఎక్కువగా ఉంటాయి. పొటాష్ తక్కువ ఉంది మేడం. పొటాష్ తక్కువ ఉంది, భాస్వరం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రైతులు మీరు అవైలబిలిటీని బట్టి డిఏపిని దుక్కిలోనే వేయాలి. దుక్కి పిండి అనేవాళ్ళు పాత రోజుల్లో, ఎందుకు లాస్ట్ దుక్కిలోనే వేయాలి. భాస్వరం వేస్తే ఏంటంటే ఎప్పుడైతే మనం నాట్లు వేస్తాం కదండి, అప్పుడు 4 ml వేసుకోవాలి. అంటే నీళ్లు మీరు ఎంత వాడతారు? 150 లీటర్లే వాడతారు. 200 లీటర్లకి మేము చెప్పేది 2.5 లెక్కన 500 ml పురుగు మందు పడాలి. నీళ్ళు తగ్గించేసారు, మందు తగ్గిపోతుంది. పురుగు మందు పదే చేయట్లేదమ్మా అని అడుగుతున్నారు. అందుకని అంటే ఫస్ట్ లో నాకైతే తెలియదు, మేము లీటర్కి ఇంత వాడాలని చెప్పేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు, ఎకరాకి 500 ml పడాలంటే 500 ml పడాల్సిందే. అది మీరు 150 లీటర్లు వాడతారా, 120 లీటర్లు వాడతారా, అది మీ ఇష్టం. అందుకని దానిని డ్రమ్ములో కలిపేసుకొని అంత మోతాదుని అప్పుడు వాడాలి. ఇప్పుడు ఇది కూడా అందుకే చెప్తున్నాం, ఎకరాకి 1/2 లీటర్ వాడాల్సిందే. కాబట్టి మనం చల్లేస్తాం నీళ్ళల్లో కలుపుకొని దాన్ని. నా పేరు హైమావతి, మండల వ్యవసాయ అధికారి, సైదాపురం. మేము ఈరోజు సైదాపురం మండలం కలిచేడు గ్రామంలో పిచ్చిరెడ్డి గారి పొలం దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ పిచ్చిరెడ్డి గారు మంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్, ఛాంపియన్ ఫార్మర్ కూడాను. ఈయన ఒక 20 days బ్యాక్ మిషన్ ట్రాన్స్ప్లాంటింగ్ ద్వారా వరిని నాటడం జరిగింది. మేము ఈ ఫార్మర్ ఛాంపియన్ ఫార్మర్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ అభ్యుదయ ఫార్మర్ అనే వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కలిచేడు, గిద్దలూరు, తలుపూరు, తుమ్మల తలుపూరు ఈ ఏరియాస్ అన్నిటికి కూడా చాలామంది రైతులు ఎవరైతే వరి సాగు చేస్తున్నారో వారందరికీ కూడా వారి యొక్క ఇన్నోవేటివ్ థాట్స్ అనేటివి వాళ్ళకి మిగతా రైతులందరికీ కూడా చెప్పడం జరుగుతుందని చెప్పేసి మాకు ఈ ఫీల్డ్లో మేము ఈరోజు ఆత్మ బేస్డ్ ఆర్పిఎల్ ట్రైనింగ్ ద్వారా రైతులందరినీ కూడా మేము ఇక్కడ సమావేశపరిచి ఈరోజు ఏఆర్ఎస్ పొదలకూరు శాస్త్రవేత్తను కూడా పిలిపించడం జరిగింది. మేడం సురేఖ మేడం ఆధ్వర్యంలో. అట్లాగే మేము రైతులందరినీ కూడా సమావేశపరిచి వారందరికీ కూడా ఈ వరిలో వచ్చే ఈ ఖరీఫ్ సీజన్లో వరిలో వచ్చేటువంటి చీడపీడ సమస్యలు, వాటి నివారణ చర్యలు, సమగ్ర పోషక యాజమాన్యం గురించి, అలాగే జీవన ఎరువుల గురించి, అన్నిటి గురించి కూడా కూలంకషంగా మేము ఈరోజు రైతులతో కూడా చర్చించడం జరిగింది. దీనికంతా కూడా రైతులందరూ కూడా చుట్టుపక్కల రైతులందరూ కూడా రావడం జరిగింది. రైతులందరూ కూడా ఈ ట్రైనింగ్ని మంచిగా వినియోగించుకున్నారని చెప్పేసి తెలియజేస్తున్నాను. నేను కలిచేడు గ్రామ రైతుల్లో ఒకరిగా ఇక్కడ మేడం వాళ్ళ సలహాలు తీసుకొని ట్రాన్స్ప్లాంటింగ్ చేయడం జరిగింది ఒక 22 days బ్యాక్. మిషన్ ట్రాన్స్ప్లాంటింగ్ చేయడం వల్ల అందరూ వచ్చి చూసి బాగుంది అని అంటే మళ్ళీ మేడం వాళ్ళ సహకారం తీసుకొని మళ్ళీ ఒక మీటింగ్ అరేంజ్ చేసి అందరినీ ఉత్తేజపరచాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మేడం హైమావతి మేడం వాళ్ళు ఎనలేని కృషి చేసి మాకు ఈ సలహాలు సూచనలు అందిస్తూ మమ్మల్ని కొద్దిగా ముందుకు నడిపేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకు చాలా ధన్యవాదాలు. ఇటువంటి మీటింగ్లు, ఇటువంటి ప్రోగ్రెసివ్ ఇది 10 సార్లు జరిగి దీని ద్వారా రైతులందరూ కలిసిమెలిసి కట్టులుగా ఉండి ఈ ట్రాన్స్ప్లాంటింగ్ విషయంలో అవగాహన చేసుకుంటారనే ఒక ఆలోచనతో ముందు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. చాలా మంచి ప్రోగ్రామ్ అని అనిపిస్తుంది నాకు కూడా. దీని ద్వారా 10 మంది రైతులు ఇక్కడికి వచ్చి అన్నీ చూసి పోతున్నారు. దానివల్ల కూడా కొంత మంచి జరగద్ది రైతులకనే ఒక ఉద్దేశం తెలుస్తూ ఉంది. ఈ కూలీలు కొరత బాగా ఉండే దానివల్ల ఇది చాలా ఉపయోగం ఉంటుందని అనుకుంటున్నాము. ఈసారి ఈల్డింగ్ వరకు ఇంకొకసారి కూడా మీటింగ్ పెట్టి మేడం వాళ్ళని పిలిచి మేడం వాళ్ళు కూడా మాకు వారం వచ్చి సలహాలు ఇచ్చి పోతున్నారు. అట్లా ఇవ్వాలని మా ఆశ. మాకు కూడా ఏంటంటే మాకు తెలియని విషయాలు వాళ్ళ ద్వారా నేర్చుకొని మేము వ్యవసాయంలో ఇంకా ముందడుగేయాలనే ఒక ఆలోచనలో ఉన్నాము. మేడం వాళ్ళ సహకారం ఇంకా అందిస్తారని ఆశిస్తూ ఉన్నాము. చాలా మంచి సలహాలు అందిస్తున్నారు. అందుకు చాలా సంతోషం. వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. వేసి తొక్కుంటే అది వస్తుంది, లేకపోతే FIM వేసి ఉంటాయి. అవి 2 ఉంటే మనం ఇది అచ్చంగా పొలంలో వదులుకున్నా బతుకుతుంది. కానీ దీనికి పశువుల ఎరువు అనే ఆహారం పెడితేనే బతుకుతుంది.
మీకు ఎక్కువ పశువుల ఎరువు దొరకకపోయినా సీను, ఒక నువ్వు వేసుకోవచ్చు, ఎకరాకి నువ్వు తోలు 2 బస్తాలైనా పర్వాలేదు. ఎరువు తోలేవు కదా, అది బాగా చివికి ఉండాలండి, కొంచెం చివకాలి. పొలంలో దున్నేసాడు మనం, నాటేసాడు, నాటేసేస్తున్నారు. వేసుకున్న అంటే మీ పొలంలో FIM వేసున్నారు అంటే ప్రతి దీన్ని సంవత్సరం కొంచెం కొంత వరకు కలుపుకొని, అంటే ఒక బస్తాలు ఇప్పుడు ఇది కలవాలి కదా, ఒక రోజు నైట్ పెట్టేసి నెక్స్ట్ రోజు వేసేసండి. ఒక చిన్న బస్తా, సగం బస్తా అయినా పర్వాలేదు. ఆల్రెడీ ఉంది కదండి, దాంట్లో వేసుకో. అంటే ఉపయోగం చెప్తున్నాను. సేమ్ ఇలానే పొటాష్ కూడా చాలా మంది దొరకదు అని అంటున్నారు. రసం మనం ఎట్లా పిసుకుతామో అలా పిసికి దాన్ని 2 నుంచి 3 సార్లు వడగట్టుకొని మనం పిచికారీ చేసుకుంటే ఉపయోగాలు. సైదాపురం మండలంలో ఒక్కసారిగా వాతావరణం మారి గాలులు ఉరుములతో కూడిన వర్షం పడింది. మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా ఉండగా అనంతరం నల్లటి మబ్బుల ఆకాశాన్ని కమ్ముకోవడంతో వాతావరణం పూర్తిగా మారింది. సైదాపురం మండలంలో సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం మారి గాలులతో కూడిన వర్షం పడింది. బలమైన ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. దీంతో మండల వ్యాప్తంగా ఉక్కపోత నుండి మండల ప్రజలు ఉపశమనం పొందారు. ఇటీవల ఎండలతో ఇబ్బందులు పడ్డ మండల ప్రజలు కురిసిన వర్షంతో ఊరేట పొందారు. ఆకాశం అంతటా నల్లటి మబ్బులు కమ్ముకోవడంతో చీకటి వాతావరణం నెలకొంది. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి CR న్యూస్.